దాని పేపర్ ఏంది? శనార్థి పేపర్ అట. ఆ శనార్థి పేపర్కు పొద్దున్న లేతే నువ్వు శనార్థి అంటావు. ఆ శనార్థి పేపర్కు నువ్వే శనార్థి కొట్టి ఆ శనార్థులు వచ్చిందంతా కూడా ఈ పేద ప్రజలకు ఏదో చూపించి నువ్వు రాసి శనార్థులు రాసి శనార్థి కొట్టి అందరు కూడా ఏప్రిల్ ఫూల్ చేస్తే పబ్లిక్ ఎవరు వింటారు? వాస్తవానికి ఈరోజు అది ఫీల్డ్లలో జరుగుతున్న వాస్తవ పరిస్థితి ఏంది? ఇక మేము ఒక పేద బిడ్డను ఈరోజు ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిని, ఒక మాదిగ బిడ్డను ఈరోజు ఊర్లలో పోయి ఎవరికి పెన్షన్ రావట్లేదో, ఎవరికి రేషన్ రావట్లేదో, ఏ రైతు బాధపడుతుండో, గిట్టుబాటు ధర ఏంది, ఈరోజు రైతులు పడుతున్న బాధ ఏంది, నిరుద్యోగులు పడుతున్న బాధ ఏంది, పేదవాళ్ళు పడుతున్న బాధ ఏంది, ఈరోజు ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఏం చేస్తూ ఉన్నావు? ఈరోజు పొద్దున్న లేతే బీసీ వాదంతో ఎవడి కడుపు నిండుతుంది? బీసీ వాదంతో ఎవడి కడుపు నిండుతుంది? ఈరోజు బీసీల హక్కుల గురించి నువ్వేదైతే మాట్లాడుతూ ఉన్నావో, నువ్వు బీసీల హక్కుల గురించి ఏదైతే మాట్లాడుతున్నావో, నువ్వు బీసీలకు ద్రోహం చేసినటువంటి ద్రోహం ఏందో ఒక్కసారి నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. నిన్నటి వరకు బీసీలని గుర్తురాలే, నిన్నటి వరకు నీకు బీసీలు గుర్తురాలే. ఇప్పుడు సడన్గా ఎందుకు గుర్తొచ్చిండ్రు? తెలంగాణ వచ్చిన తర్వాత ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలని ఎందుకు అడగలే? ఈ 10 ఏళ్ల కాడ బీసీ ముఖ్యమంత్రి కావాలని ఎందుకు అడగలే? ఇప్పుడు వచ్చేసి బీసీ కావాలంటే ఆర్ కృష్ణన్న కావాలా? మీలాంటి నాయకత్వాలు ఎవరు బలపరిచేటోళ్ళు లేరు, ఎవరు సపోర్ట్ చేసేటోళ్ళు లేరు. ఈరోజు ముఖ్యంగా రాజకీయాలల్లో బ్లాక్మెయిల్ చేస్తేనే పబ్లిక్ అట్రాక్ట్ అవుతారు, తర్వాత మోసపూరితమైన వ్యాఖ్యలు చేస్తేనే ప్రజలు నమ్ముతారు అనుకుంటే అది పెట్టుకో. అది క్యూని తీసేసి ఇది మోసపూరితంగా ఏమంటారు, కుట్రపూరితంగా, లేకపోతే కేవలం స్వార్థ రాజకీయాలకు పెట్టుకున్నటువంటి ఛానల్గా పెట్టుకోరి, ఎవరద్దు అంటారు. కాబట్టి ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసము ఏదన్నా ఛానల్ మాట్లాడాలి, చూపించాలి. పేద ప్రజల సమస్య మీద ఏదైనా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా చూపించాలి. ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తంలో పేదలకు సంబంధించి సమస్యలు మాట్లాడేది ఎవడన్నా ఒక దమ్మున్న లీడర్ ఉన్నాడా ఈ రాష్ట్రంలో? ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో దమ్మున్నటువంటి లీడర్లు ఎవరు ఉన్నారా అంటే పేద ప్రజలకు సంబంధించి సమస్యలు వివరించే దమ్మున్న లీడర్ లేడు, దమ్మున్న ఛానల్ లేదు. పొద్దున్న లేతే ఆ రేవంత్ రెడ్డిని పొగుడుతారు, పొద్దున్న లేస్తే కేసీఆర్ పొగుడుతారు, పొద్దున్న లేస్తే ఎమ్మెల్యేలను పొగుడుతారు, పొద్దున్న లేస్తే ఎంపీ మినిస్టర్లను పొగుడుతారు. దీనికోసమా ఛానల్ ఉన్నది? ఈరోజు 4 కోట్ల ప్రజల గొంతుకగా ఈరోజు శాటిలైట్ కానీ, యూట్యూబ్ కానీ ఛానళ్ళు, లేకపోతే మీడియా, లేకపోతే ఈ పత్రికలన్నీ చూపించాలి. ఈరోజు పొద్దున్న చూస్తే ఏమున్నది? లీడర్లకు భజన చేయాలి, పార్టీలకు భజన చేయాలి, వాళ్ళు ఏం చెప్తే గదే రాయాలి.